అమ్మాయి తిని భలే ఉంది, అది బాగుంది, అది కొంచెం తగ్గింది, అది ఏదైనా కొంచెం సెట్ చేసి మళ్ళీ కరెక్ట్ చేసి పంపించమండి. ఇది హోటల్ అనుకుంటున్నావా నువ్వు, కరెక్ట్గా లేదని పెద్ద డిమాండ్ ఏంటని. సరే సార్ రేపేం పంపిస్తున్నారని అప్పుడు కోపం వచ్చి ఏంటి ఎనర్జీ, ఏంటి స్మైల్ అటు అలాగా స్టన్నే చూశాను. వెంటనే వరుణ్ వచ్చాడు. డాడీ ఎలా చేశాను, బాగా చేశానా? సారీ రా, నేను చూడలేదు, సాయి పనులు చూస్తుండిపోయాను అంటే కాంట్ బిలీవ్ ఇట్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. చాలా ఇదిగా ఉంది ఇది వైష్ణవ్ని చూసి ఇప్పటిదాకా. సో సినిమాలో మీ చెల్లెలుగా నటించిన మహానటి మహాలక్ష్మి గురించి మీరు ఏం చెప్తారు సార్? ఒక ట్యాగ్ ఇవ్వమంటే. అది ప్రింట్ మీడియాలో మహానటి అంటే మీరందరూ మహానటి రాసుకుంటారు, కానీ ఇప్పుడు ఈ విజువల్ మీడియా కాబట్టి మహానటి అబ్బో మహానటి చెప్పేసుకుంటూ అవుతుంది, దూకోవాలి. అలాంటి జరిగింది. అల్లు అరవింద్ గారు, జయకృష్ణ, అల్లు రావులు వీళ్ళందరూ కలిసి కూర్చుని ఈ కుర్రోడిని ఎలా నొక్కేద్దామా అని ఆలోచించారు. అరవింద్ గారు అయితే ఇచ్చేద్దాం, మనిషి కనపడుతున్నాడు, ఫ్యూచర్ కనపడుతుంది, దాంతో ట్రావెల్ చేస్తే నా ఫ్యూచర్ కనపడుతుంది, అన్నీ ఆయన విజన్ చేసుకున్నారు. అంటే ఇదిగానే ఉందాం అనుకున్నానండి. పెళ్ళి చూపులు అన్నారు. సో ఎప్పుడైతే సురేఖను చూసానో ఏంటి కొంచెం ఏంటి అందామా అందామా, మళ్ళీ ఇంకోసారి ఏదో టీకి ఇంటికి రా బాబు అన్నారు. ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నామండి. కానీ ఆ అమ్మాయితో చూసిన ఫస్ట్ చూపులు మళ్ళీ గుర్తుకొచ్చి ఇంకోసారి చూద్దాంలే అని చూసేసరికి ఈసారి కాఫీ పెట్టింది ఎవరో తెలుసా? సురేఖ పెట్టిందంట. అది ఇచ్చారు. కాఫీ తాగను అనలేను, తను పెట్టింది కూడా తాగానండి. అదేం కలిపిందో ఏంటో తెలియదు ఆ కాఫీలో. ఎప్పటికీ అంటారండి, ఏ మందు కలిపిందో ఆ క్షణంలో అన్నానండి. ఇంకా ఊహు అంటావా లేదు, ఇంకా అనేసాను. ఇంకా